వస్తున్న అధ్యక్ష. ఈ ప్రాజెక్టులు సాధించడానికి ఎవరెవరు ప్రయత్నం చేసిండ్రో వాళ్ళందరినీ కూడా చరిత్ర పుటలలో వాళ్ళ పేరు ఉండాలని ఈరోజు ఇవన్నీ తీసుకొచ్చిన అధ్యక్ష. ఇదంతా అటు మహబూబ్ నగర్, ఇటు రంగారెడ్డి, లేకపోతే నల్గొండ కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా చేయాలని చేసిన ప్రయత్నం అధ్యక్ష. ఇది ఒక భాగం. ఇక వారి దగ్గరకు వస్తున్న అధ్యక్ష, ఇన్ని ప్రజలు వలసలను నివారించడానికి, కరువును నిర్మూలించడానికి, పాలమూరు రంగారెడ్డి వెనుకబాటుతనాన్ని తొలగించడానికి చేసిన ప్రయత్నాలు వీళ్ళందరూ చేస్తే చంద్రశేఖరరావు గారు ఇంకొక జీవో ఇచ్చిండు అధ్యక్ష. ఎప్పుడు జీవో ఆర్టీ నెంబర్ 69 డేటెడ్ 1/8/2014 పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ డీటెయిల్డ్ అంటే గవర్నమెంట్ వచ్చిన ఎంబడే అధ్యక్ష. జూన్ 2కు గవర్నమెంట్ అపాయింట్ అయితే 8 అంటే సరిగ్గా 2 నెలలు డీటెయిల్ సర్వే అండ్ ప్రిపరేషన్ ఫర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎంట్రస్ట్మెంట్ ఆఫ్ ది వర్క్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా on nomination basis for amount of 5,71,22,488 administrative approval accorded so and so అధ్యక్ష. దాంట్లో ఏముంది? the agency shall complete the work within 3 months from the date of entrustment of the work. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్కి సర్వే కోసం రిపోర్ట్ ఇచ్చారు, సర్వే కోసం ఆర్డర్ ఇచ్చి నామినేషన్ బేసిస్ మీద వర్క్ ఇచ్చిండు అధ్యక్ష. దీని తర్వాత తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఆ రిపోర్ట్ మీద మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ హెల్డ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ ఇంజనీర్ మహబూబ్ నగర్ ఆన్ 3/9/2014 రిగార్డింగ్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఇందులో 14 మంది పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యమైన వాళ్ళు శ్యామ్ ప్రసాద్ రెడ్డి రిటైర్డ్ ఇంజనీర్, కె పెంటారెడ్డి స్పెషల్ ఆఫీసర్ రిటైర్డ్ ఎస్సీ ట్రాన్స్కో. అంటే వీళ్ళందరూ కూడా కేసీఆర్కి అత్యంత నమ్మకమైన వాళ్ళు, విశ్వాసపాత్రులు ఆనాడు ప్రాజెక్టులు. క్లియర్గా ఆ రోజు ఇవన్నీ ఎందుకు వివరాలు చెప్తున్నా అంటే ఎక్కడ చంద్రశేఖరరావు గారు మనల్ని తప్పుదోవ పట్టించి నిధుల దోపిడీకి పాల్పడ్డాడో, నీళ్ళలో మనకు అన్యాయం చేసిండో చెప్పడానికి వివరాలని కూడా చెప్తున్నా అధ్యక్ష. వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఈ రిపోర్టు వీళ్ళు ఈ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన తర్వాత రిపోర్టు మీద రిటైర్డ్ ఇంజనీర్స్ 14 మంది పదే కూర్చొని వెట్టింగ్ చేసి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే based on the average flood days is found that the flood discharge over above 1 lakh cusecs is for 25 to 28 days only. 1 లక్ష క్యూసెక్ల ఫ్లడ్ 25 నుంచి 28 రోజులు వస్తుంది జూరాల నుంచి తీసుకోవాల్సిన దాని మీద రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు ఏమన్నారు అధ్యక్ష, అకార్డింగ్లీ ఈఎస్సి prepared the preliminary proposals with 3-stage lifting to pump 70 TMC of flood water in 25 days from Jurala foreshore reservoir from elevation of 318.5 meters to 675 at Lakshmidevipalli proposed new reservoir. Jurala నీళ్ళు ఎత్తితే 318 మీటర్ల నుంచి ఎత్తి 675 మీటర్లు లక్ష్మీదేవిపల్లి. మా శంకర్ ఏడుస్తూ బాధపడుతున్నాడు కదా అధ్యక్ష, మాకు అన్యాయం జరిగిందని లక్ష్మీదేవిపల్లి షాద్నగర్లో అధ్యక్ష. అక్కడికి నీళ్ళు ఎత్తిపోయడానికి ఉన్నది. ఇక్కడ 1 లక్ష క్యూసెక్ల నీళ్లు 25 నుంచి 28 రోజులకు అందుబాటులో ఉన్నది. దీన్ని 2 TMCలు పర్ డే ఎత్తుకుంటే సరిపోదు, 2.8 TMC నీళ్ళని ఎత్తండి, ఇక్కడి నుంచే ఎత్తండి అని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు నువ్వు అపాయింట్ చేసిన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఇంజనీర్స్ అందరు కలిసి ఇచ్చారు. దీన్ని రిటైర్డ్ ఇంజనీర్స్ అందరు కలిసి వెట్టింగ్ చేశారు. వీళ్ళందరూ ఆలోచన చేసి ఎన్ని రోజులు వరద జలాలు ఉంటాయో ఆ వరద జలాలకు సంబంధించి కూడా ఎంత ఎత్తుకోవాలో కూడా వాళ్ళు క్లియర్గా కేటగారికల్గా డైరెక్షన్ ఇచ్చారు. మోటామోటిగా చెప్పుకోవాలంటే రోజుకు 3 TMCలు ఎత్తుకుంటే 25 రోజులు ఎత్తుకున్నా మీకు 75 TMCలు వస్తాయి, 70 TMCలు దాటుతుందని చెప్పి వాళ్ళు ఇవ్వడమే కాకుండా వాళ్ళు సంతకాలు పెట్టించేది అధ్యక్ష. సంతకాలు లేవని బుకాయించే అవకాశం ఉంటుంది. అందుకే సంతకాలు ఉన్న పేజీ కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ ఇంజనీర్ వాళ్ళ సంతకం పెట్టిన మీటింగ్ మినిట్స్ మీకు ఈరోజు చూపిస్తున్న అధ్యక్ష. ప్రతి సందర్భంలో జూరాల నుంచి మార్చమని ఎవ్వరు చెప్పలే అధ్యక్ష. మొట్టమొదట మంజూరు చేసినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో జూరాల నుంచే 70 TMCల నీళ్లు ఎత్తి 10 లక్షల ఎకరాలకు 7 లక్షల ఎకరాలు మహబూబ్ నగర్లో, 3 లక్షల ఎకరాలు రంగారెడ్డి జిల్లాలో, కొంత నల్గొండ జిల్లాలో ఇవ్వాలని చెప్పి ఆనాడు 70 TMCలకు 2013లో ఇచ్చిన జీవో కానీ 2014లో చంద్రశేఖరరావు గారు వచ్చినాక సర్వేకి ఇచ్చినాక దాన్ని
2 టీఎంసీలు కాదు 2.8 టీఎంసీలు 25 నుంచి 28 రోజులలో ఎత్తిపోసుకుంటే మనకి 70 టీఎంసీలు వస్తాయని నువ్వు అపాయింట్ చేసిన కన్సల్టెంట్ ఇచ్చిండు. ఆ తర్వాత రిటైర్డ్ ఇంజనీర్లు ఎవరైతే మొట్టమొదటి రిటైర్డ్ ఇంజనీర్లు ఇక్కడ కట్టాలని ప్రతిపాదన ఇచ్చిండ్రో వాళ్ళందరూ 14 మంది కూర్చొని పదే చర్చించి వాళ్ళు సాంకేతిక నిపుణులు అధ్యక్ష, వాళ్ళు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లుగా, ఈఎన్సీలుగా, ఎస్సీలుగా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ హక్కుల కోసం పనిచేసిన అధికారులు అధ్యక్ష. అధికారులు అందరూ కలిసి ఇట్లా కట్టండి అని చెబితే దాన్ని అట్లా కట్టకుండా చంద్రశేఖరరావు గారు సింపుల్గా దీన్ని శ్రీశైలం మార్చండి అధ్యక్ష. 28/4/2015 నాడు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ డైరెక్టెడ్ ఇన్స్ట్రక్టెడ్ సోర్స్ టు బి షిఫ్టెడ్ ఫ్రమ్ జూరాల టు శ్రీశైలం. నేను ఇప్పుడు అడుగుతున్నా అధ్యక్ష, శ్రీశైలంలో కట్టుకోవడానికి అవకాశం ఉంది, కట్టడానికి అన్ని అవకాశాలు ఉండి కట్టండి అని ఇంజనీర్లు చెప్పిన తర్వాత దీన్ని మార్చి కాగితం ఎక్కడో పోయింది అధ్యక్ష, నాకు గుర్తుంది, నేను చెప్తా అధ్యక్ష. ఇక్కడి నుంచి అక్కడికి మార్చినప్పుడు ఇప్పుడు ఏమంటారంటే జూరాల కెపాసిటీ తక్కువ, శ్రీశైలం కెపాసిటీ ఎక్కువ. జూరాల 11.94 టీఎంసీ కెపాసిటీనే, శ్రీశైలం 308 టీఎంసీ కెపాసిటీ. ఇక్కడి నుంచి అక్కడికి మారుస్తున్నామని చెప్పిండు అధ్యక్ష. నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష, ఒకవేళ అదే సూత్రం అయితే ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు మేడిగడ్డ 16 టీఎంసీల కెపాసిటీ, మేడిగడ్డ నుంచి ఎత్తి అన్నారంలో పోస్తున్నాము, అది 14 టీఎంసీల కెపాసిటీ. అక్కడి నుంచి ఎత్తి సుందిళ్ళలో పోస్తున్నాము, సుందిళ్ళ 9 టీఎంసీల కెపాసిటీ. సుందిళ్ళ నుంచి ఎత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో 195 టీఎంసీలు పోస్తున్నాం అధ్యక్ష. సుందిళ్ళలో 9 టీఎంసీల నీటి లభ్యత ఉన్న బ్యారేజ్ దగ్గర నుంచి 195 టీఎంసీలు ఎత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో పోయడానికి అక్కడ 2 టీఎంసీలకు మంజూరు అయి ఉంటే 2 టీఎంసీలను కాస్త 3 టీఎంసీల కింద మార్చి పంపులు లిఫ్టులు పెంచి తుమ్మిడిఏటి నుంచి మేడిగడ్డకు మార్చి ఊరు మార్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సుజల స్రవంతి ఉంటే పేరు మార్చి కాళేశ్వరం 38,500 కోట్లు ఉంటే 1,50,000 కోట్లకు అంచనాలు పెంచి మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ పేరు మీద పంపులు లిఫ్టులు పెట్టి ఈ 3 పంపుల లిఫ్టులలో 1 ఎకరా ఆయకట్టు లేదు అధ్యక్ష. నాకు తెలిసి మంతని ఆ వారి నియోజకవర్గంలో 1 ఎకరా కూడా మీకు నీళ్లు రావు కదా శ్రీధర్ బాబు గారు, ఒక అంగుళం కూడా రాదు కదా. ఈజీ ఆన్ రికార్డ్. వీరు ఇక్కడ ఉన్నారు, వారి నియోజకవర్గంలో మేడిగడ్డ ఉన్నది. మేడిగడ్డల పంపులు ఎత్తి అన్నారంలో పోసి, అన్నారంలో పంపులు ఎత్తి సుందిళ్ళలో పోసి, సుందిళ్ళలో పంపులు ఎత్తి శ్రీపాదేలంపల్లిలో పోసే వరకు 1 ఎకరా ఆయకట్టు లేదు అధ్యక్ష. అదే తుమ్మిడిఏటి నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ జిల్లా కింద ప్రతి ఏరియాలో నీళ్లు ఇచ్చుకుంటే వచ్చి శ్రీపాదేలంపల్లికి వచ్చేది, ఆదిలాబాద్ సస్యశ్యామలం అయ్యేది. కానీ కేసీఆర్ ఇంట్లో కనక వర్షం కురిసేది కాదు. ఇక్కడ ఉన్న గేమ్ అంతా పంపులు లిఫ్టులు అధ్యక్ష, ఏం లేదు. సేమ్ అదే ఫార్ములా, డిట్టో ఫార్ములా. ఏం అంటే అసలు 1 ఇంచు కూడా మార్చలేదు అధ్యక్ష. ఆయన ఏమన్నా మారిండానో లేకపోతే నేను మామూలుగా సినిమాలలో అతడు సినిమాలు ఉంటుంది, ఓ పాపులర్ మర్డర్ జరుగుతుంది, లీడర్ వాడు పై నుంచి ఎవడో గాలుస్తాడు, సిబిఐ ఆఫీసర్ వస్తాడు ఎంక్వైరీకి, మరి అన్నీ చూస్తాడు, అధికారులకు ఎవరికి అర్థం కాదు, జైలుకు పోతాడు, ఒక ఓల్డ్ క్రిమినల్ని పట్టుకుంటాడు. ఇట్లా హత్య జరిగింది, ఎవరు చేస్తూ ఉండొచ్చు నీకు తెలుసు కదా, ఇట్లాంటి హత్యలు ఎట్లా ఎవడు ఉంటాడు అంటే క్రైమ్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది అధ్యక్ష. ప్రతి నేరగాడికి నేరం చేయడానికి ఒక విధానం ఉంటుంది అధ్యక్ష. అంటే జేబులు కొట్టేవాడికి కానీ, మెడలో చైన్లు ఎత్తుకపోయేటోడు కానీ, లేకపోతే చాకు చూపించి బెదిరించేటోడు కానీ, దారి దోపిడీ చేసేటోని కానీ, ఇట్లా ప్రాజెక్టుల అంచనాలు పెంచి దోసుకునేటోని కూడా ఒక ప్యాటర్న్ ఉంటుంది అధ్యక్ష దోపిడీకి.